ఏంటి మీరు కూడా నాలాగా ఇలాంటి ఆయిల్ డబ్బాని డస్ట్బిన్లో పడేస్తున్నారా? ఈసారి నుంచి అలా అస్సలు చేయొద్దు. నేను చేసిన క్రాఫ్ట్ని యూజ్ చేయండి. ఇలా ఒక ఆయిల్ డబ్బా తీసుకొని మనం ఇలా గ్యాస్ మీద కాల్చుకోవాలన్నమాట. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డబ్బాని ఇలా కాల్చుకొని 5 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి. దీన్ని మనం బ్యూటిఫుల్గా చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ఈ ఆయిల్ డబ్బా తీసుకొని మీకు నచ్చిన కలర్ పేపర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక కలర్ పేపర్ సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ ఆయిల్ డబ్బాలకి అంటించుకోవాలి. నేను అంటించుకున్న విధంగా. దాని తర్వాత నేనైతే ఇక్కడ ఈ గమ్ని యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత మీకు నచ్చిన కలర్ పేపర్ని లైక్ ఫ్లవర్స్ కోసం ఏదో ఒక కలర్ పేపర్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ రెడ్ని చూస్ చేసుకుంటున్నాను. ఈ కలర్ పేపర్ తీసుకొని మనమైతే ఫ్లవర్స్లా రెడీ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ని మనం ఇప్పుడు మన ఆయిల్ డబ్బాకి అటాచ్ చేయబోతున్నాం విత్ గమ్. ఇవి తీసుకొని నేనైతే ఈ రోజెస్ ఓన్గా చేశాను. మీకు ఒకవేళ ఈ రోజెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో లింక్ పెడతాను. దీన్ని ఇలాగా ఈ ఆయిల్ డబ్బాకి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక మన బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే కొన్ని సెకండ్స్లో రెడీ అవ్వబోతుంది. ఇలా అంటించుకున్న ఆయిల్ డబ్బాని మనమైతే బ్యూటిఫుల్గా రెడీ చేసుకున్నాం. దీన్ని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది నా పాత క్రాఫ్ట్ అనమాట. దాని లింక్ కావాలంటే చెప్పండి, నేను బయోలో